జారత్వం. ఒకప్పుడు ఒంటి నిండా బట్ట కప్పుకున్న ఆడమనిషిని చూస్తే దేవతలా ఉందరా, దండం పెట్టాలనిపిస్తుందిరా అనుకునేవాళ్ళం. మా ముద్దు తరపు వారు, మా తరపు వారు మేము వయసులో ఎదుగుతున్నప్పుడు. ఇప్పుడు ఎంత తక్కువ బట్ట మొక్క ఒంటి మీద ఉంటే అంత ఫ్యాషన్ అయిపోయినటువంటి సిగ్గుమాలిన కల్చర్ వచ్చిందా అనిపిస్తుంది నాకు. ఆడపిల్లల్ని తక్కువ బట్టల తొడిగి ఫోటోలు తీసి యాడ్లకు వాడుకుని కల్చర్ చూస్తుంటే మన కల్చరు, మన సివిలైజేషన్, మన నాగరికత ఎక్కడికి పోతుందని నా తరం వారికి దుఃఖం కలగకుండా ఉంటుందా అని నేను అనుకుంటాను. మా సంఘాలలో గనక ఎవరైనా అటువంటి ఇల్లిసిట్ డ్రెస్సెస్ గనక వేసుకుంటే, అవలక్షణాలు అంకమ్మ కళ్ళ గనక వేస్తే నేను ఏమాత్రం ఒప్పుకోకుండా ఖండిస్తూ ఉంటాను. నేను ఒక మారు ఓ సంఘానికి వెళ్ళాను, అది అమెరికా దేశంలో. స్టేజీ మీదకి వచ్చి క్వైర్గా పాటలు పాడేటటువంటి స్త్రీలను, వయసులో ఉన్న వాళ్ళని, యవనస్తుల్ని చూచి నేను ఆ వేదిక మీద కూర్చోవడానికి నాకు సిగ్గేసిందండి. ఈ స్త్రీ పురుష వస్త్రధారణ ఎంత సిగ్గుమాలిన దశకు వెళ్ళిపోతుందో చూస్తుంటే ఎంతో బాధ కలుగుతుందండి. నా వయస్కులైన పెద్దలారా, మా తరువాతి తరం వారైన యువతరం వారైనటువంటి వారులారా, ఈ వేష ధారణ విషయంలో, బట్టల విషయంలో, మన ఫ్యాషన్స్ విషయంలో కాస్త నీతి విలువలు పాటించే పద్ధతులను అలవర్చుకుందాం, అలా అలవరుద్దాం మన తర్వాతి తరం వారికి అని నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తెర మీద కనపడే బుల్లితెర కానీ, టీవీలో కనపడే కొంతమంది యొక్క వేష భాషలు వింటుంటే, చూస్తుంటే ఎంతో కలవరం కలిగిస్తుంది. కళ్ళు మూసుకుని సిగ్గుతో కళ్ళు మూసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే అది చూస్తున్నది వార్తల ఛానల్స్లో కూడా అట్లాంటి సీన్లు చూస్తుంటే చాలా సిగ్గు కలుగుతుంది. ఎక్కడికి వెళుతున్నాం? వేర్ వి హెడెడ్ ఇన్ అవర్ సివిలైజేషన్ ఇన్ దిస్ కంట్రీ ఆఫ్ ఇండియా. నీతి విలువలకు, కుటుంబ ఫ్యామిలీ వాల్యూస్కు ఎంత విలువనిచ్చే మన కుటుంబ వ్యవస్థ చిన్నభిన్నమైపోతుంటే ఏం చేస్తున్నాం, ఏంటి చూస్తున్నాం? మనం వెడుగు చూసినట్లు చూస్తున్నామా? లోభులు, దోచుకునేవారు. లోభి అంటే మీకు తెలుసు కదా, అవసరమైన చోట ఖర్చు పెట్టడం, ఎంతసేపు ఎదటి వాళ్ళది కూడా తనకే కావాలని, ఏసుకుపోవాలనేటటువంటి లోభత్వం, దోచుకునే గుణం కలిగినటువంటి వాడు. అటువంటి వాడు గ్రీడీ స్పిరిట్తో ఉంటే ఆ గ్రీడీ పీపుల్తో పెద్ద చిక్కుందండి. ఎంతసేపు ఎదటివాడిని ఏం చేసినా పర్లేదు, ఎదటివాడు ఏమైపోయినా పర్లేదు, వాడికి ఉన్నది నాకు కావాలనేటటువంటి ఆ దుర్బుద్ధి, దురాశ, పేరాశ, అత్యాశ ఉందే, అటువంటి లోబుల్ క్రైస్తవ సంఘాల్లో ఉన్నట్లయితే వాళ్ళ వల్ల సంఘాలకు ఎంతో అప్రదిష్ట, దేవుని నామానికి ఎంతో అప్రదిష్ట కలుగుతుంది అని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇకపోతే విగ్రహారాధికులు. విగ్రహారాధన అంటే ఏమిటో తెలుసా అండి? దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని ఏ వ్యక్తికి కానీ, వస్తువుకు కానీ, ఓ బొమ్మకు కానీ, అది ఇల్లు కావచ్చు, అది భార్య కావచ్చు, అది భర్త కావచ్చు, అది పిల్లలు కావచ్చు, అది తల్లిదండ్రులు కావచ్చు, భూములు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, కార్లు కావచ్చు, నీ ఫ్యాషన్స్ కావచ్చు, దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఏ వస్తువుకి ఇచ్చినా, ఏ వ్యక్తికి ఇచ్చినా అది భయంకరమైన విగ్రహారాధన. అంటే దేవుని స్థానాన్ని మరే వస్తువు కానీ, వాహనం కానీ, వ్యక్తి కానీ ఆక్రమించుకుని ఉండడానికి వీల్లేదు. మన జీవితాల్లో ప్రభువుకి ఇవ్వాల్సిన స్థానాన్ని ప్రభువుకే ఇవ్వాలి. నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండరాదు అని శాసించిన దేవుని యొక్క దివ్యమైన సూత్రాన్ని నేను మీ ముందుంచుతూ ఉన్నాను. జారులు, లోభులు, దోచుకొనివారు, ఎంతసేపు ఎదటివాడిది ఏదో ఒక రూపంలో ఏసుకుపోవాలనే మోసపూరితమైన దురాశపరులు ఉన్నారే, వాళ్ళు సంఘాల్లో ఉంటే ఎంతో అరిష్టదాయకం, సంఘాలకు చాలా కీడు కలుగుతుంది. దేవునికి నీ జీవితంలో ప్రథమ స్థానం ఉందా లేదా అధమ స్థానమా? దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ప్రప్రథమంగా కనుక నీవు ఇచ్చినట్లయితే ఈ దేవుని యొక్క ఆశీర్వాదాలను, వాగ్దానపూరితమైన దీవెనలను నీవు, నీ కుటుంబంలో, నీ ఉద్యోగ వ్యాపారాదుల్లో, పాడి పంటలు అద్భుతంగా అనుభవిస్తారండి మీరు ప్రేక్షకులారా. అలా కాకుండా మీరు మూఢాచారాలకు పాల్పడి, మతాచారాలకు పాల్పడి, మూఢ నమ్మకాలకు గనక పాల్పడినట్లయితే దేవుని యొక్క దీవెన మీరు పోగొట్టుకుంటున్నారని నేను మనవి చేస్తున్నాను. ఇకపోతే తిట్టిబోతులు, త్రాగుబోతులు, వాళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు సహోదరుడు అనబడిన వాడు
జారుడు కానీ, లోభి కానీ, విగ్రహారాధకుడు కానీ, తిట్టిబోతు కానీ, త్రాగుబోతు కానీ. నోరు విప్పితే పచ్చి బూతు భాషలు. దాన్నే కదా సంస్కృతం అంటారు. మరి ఎందుకు అన్నారు? అంత పవిత్రమైన, అంత గొప్పదైన భాషని ఈ బూతు భాషతో ఎందుకు పోల్చి చెప్తున్నారో తెలీదు. సంస్కృతం కాదు అది నిజంగా చెప్పినట్లయితే. అదే దారుణమైనటువంటి బూతు భాష, నీతి మాలిన భాష. ఆ భాషలో నీతి మాలిన విమర్శలు, ఆ నీతి బాహ్యమైనటువంటి విమర్శలు, నీతి బాహ్యమైనటువంటి భాష వల్ల మనిషి మనసు పుచ్చు దశకు చేరుకుంటుందండి. ఆ మాటలు వినడానికి ఆశపడే వాళ్ళ చెవులు కూడా అలాగే చెడిపోతాయని నేను మనవి చేస్తున్నాను. చెడు మాట్లాడవద్దు, చెడు వినవద్దు, చెడు చూడవద్దు. 3 కోతుల బొమ్మలు మనం చూస్తూ ఉంటాం కదా. చెడు చూడవద్దు, చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు. ఈ బోధ గొప్ప బోధ. మరి త్రాగుబోతులు. వెనక మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు, బాగా మందు కొట్టి వచ్చాడు. ఇంటి ముందు చిన్న, మా ఇంటికి దగ్గరలోనే ఉండేవారు, ఇంటి ముందు చిన్న నీటి గుంట ఉంది. కాలవే కొంచెం పెద్ద గుంట అయింది. ఓ రాత్రి పూట బాగా మందు కొట్టి వచ్చి కాలంలో దిగి నీళ్ళ మీద కొడతావు. ఏమే నిన్నేనే, తలుపు దీవే నిన్నేనే అని నీళ్ళ మీద కొడతాడు. అంటే తలుపేదో, ఇల్లేదో, నీళ్ళేదో, నీటి గుంట ఏదో, బురద గుంట ఏదో కూడా తెలియనంత మత్తులో పడిపోయాడు ఆ పెద్ద మనిషి. ఓ బాధ్యత కలిగిన ఉద్యోగి, గుణవతి అయిన ఇల్లాలు, సంతానం ఉండగా కుటుంబ బాధ్యతలు చూసుకోవాల్సిన మనిషి ఈ దురభ్యాసానికి పాల్పడి తన జీవితాన్ని దుర్భరం చేసుకోవడమే కాకుండా గుణవతి అయినటువంటి గుట్టుగా బతికే ఇల్లాలి యొక్క జీవితాన్ని కూడా బజారు పాలు చేసే ఈ దురభ్యాస వ్యసన బానిసలు ఉన్నారే, వాళ్ళ వల్ల కుటుంబాలకు ఎంత నష్టం కలుగుతుందో మీకు తెలుస్తోందా అండి? ఈరోజు ప్రేక్షక మహాశయ, మీరటి త్రాగుడనే దురభ్యాసానికి బానిస కనుక అయ్యున్నట్లయితే, మీ దురభ్యాసం వల్ల, వ్యసన బానిసత్వం వల్ల మీ ఇంటి వారు ఎంత నలిగిపోతున్నారో మీకు తెలుసా? మీ కడుపున పుట్టిన మీ ఇంటిలో మీకు పుట్టినటువంటి సంతానానికి మీరు ఎటువంటి దురదృష్టకరమైన, సిగ్గుకరమైనటువంటి మాదిరిని చూపిస్తున్నారో, మీ పిల్లల జీవితాలు నాశనం కావడానికి మీరు హేతువవుతున్నారని మీకు తెలుస్తుందా అండి? మిమ్మల్ని నమ్ముకున్న మీ సంతానాన్ని, మీ కుమారులు కుమార్తెల యోగక్షేమాలు కోరి, మీ ఇల్లాలు, మీ జీవితం మీద ఆధారపడినటువంటి మీ ఇల్లాల యొక్క సుఖ సౌఖ్యాలను మరచి మీ వ్యసన బానిసత్వంలో ఉండి అరిష్టం తెచ్చుకోవద్దని నేను ప్రభువైన యేసు నామమున మీకు మనవి చేస్తూ ఉన్నాను. జారత్వం అనే పాపానికి పాల్పడే స్త్రీ కానీ, పురుషుడు కానీ తనకు వ్యక్తిగతంగా విరోధంగా పాపం చేస్తున్నాడు. హీ ఈస్ కమిటింగ్ దట్ సిన్ ఆఫ్ ఫోర్నికేషన్ అగేన్స్ట్ హిజ్ ఓన్ సెల్ఫ్. నీ వ్యక్తిత్వమే దెబ్బతినిపోతుంది. ఒక మృగప్రాయుడుగా అయిపోతున్నావు. ఒక మృగమైనట్లుగా ఆ సెక్సే సర్వం అన్నట్లుగా ఉంటున్నావే, అటువంటి నీకు, నీ వ్యక్తిత్వానికి ఎంతో నష్టం తెచ్చుకుంటున్నావు సోదరా, సోదరి. శరీరాన్ని అలా వ్యభిచారం అనే, జారత్వం అనే పాపానికి అమ్ముడు చేసుకున్నటువంటి దురదృష్టవంతులు ఉన్నట్లయితే నేను అటు వారికి మనవి చేస్తూ ఉన్నాను. మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. నాకు బాగా గుర్తుంది, నేను కాలేజీలో చదివే రోజుల్లో మాతో పాటు డిగ్రీ చేసే ఒక ఆయన ఎంతసేపు ఆడపిల్లలంటే ఆసక్తిను, ఆడపిల్లలు ఏడిపించడం, ఎంతసేపు సెక్సు దీని గురించి ఎక్కువగా మాట్లాడుతూ పెద్ద ఆరితేరిన అందవేసిన వాళ్ళగా మాట్లాడుతూ ఉండేవాడు. అతగాడు ఓ పెద్ద హీరో అయినట్లుగా చూసేవాళ్ళు అందరూ. నాకు ఆశ్చర్యం వేసేది, ఏంటి ఇంత ఆడపిల్లల్ని యాగి చేస్తూ అకృత్యాలకి, ఇల్లిసిట్ సెక్స్కి పాల్పడి ఇతగాడు ఆ సెక్స్ మాటలు మాట్లాడుతుంటే, ఆ వ్యభిచార సంబంధమైన, జారత్వ సంబంధమైన భాష వాడుతుంటే అదేదో గొప్ప హీరోయిజం అయినట్లుగా, వాడేదో హీరో అయినట్లుగా వీళ్ళందరూ ఎగబడే విధం చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. కాలగమనాన ఆయన ఒక ఉద్యోగిగా మారాడు. నేను ట్రైన్ స్టేషన్ కూడా ఒక రోజున వెళుతున్నప్పుడు నన్ను గుర్తుపెట్టి పలకరించాడు. ఆ తర్వాత దాదాపు 30 సంవత్సరాలకో ఏమో కలుసుకున్నాం. ఏం గురు బాగున్నావా అంటూ పలకరించాడు. అప్పటికి ఆయన కుంటుతున్నాడు, మూతి వంకరపోయింది. అంటే ఏమైందో మీకు తెలుస్తుంది కదా, పక్షవాతం వచ్చింది. చిన్న వయసులో ఉద్యోగం చేస్తూ ఉండగానే, రిటైర్ అవ్వలేదు ఆయన, మంచి వయసులో ఉండగానే పక్షవాతం అనే వ్యాధి వచ్చింది. ఇలా దురభ్యాసాల పాలిటబడి జీవితాన్ని నాశనం చేసుకునే దురదృష్టవంతులు ఎంతోమంది ఉన్నారు. తాగి లివర్ చెడిపోయి
ఆ లివర్ క్యాన్సర్ వచ్చి చివరికి జీవితాన్ని అర్థంతరంగా చాలించిన వాళ్ళు ఉన్నారు. మా నైబర్ ఒక ఆయనతో, నాకంటే వయసులో పెద్ద ఆయన, బాగా పేకాట ఆడేవాడు. ఎప్పుడు చుట్ట తాగుతూ పారేస్తూ, చుట్ట తాగి పారేస్తూ సిగరెట్ వెలిగించేవాడు, సిగరెట్ తాగి పారేస్తూ బీడీ వెలిగించేవాడు, మళ్ళీ అది పారేస్తూ చుట్ట వెలిగించేవాడు. ఇట్లా చైన్ స్మోకర్గా తాగుతుంటే ఒకరోజు ఎందుకో బాధ కలిగి, ఏమండి నాకంటే మీరు వయసులో పెద్దవారు కదా, అలా తాగితే గొంతు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది కదా, ఎందుకండి అలాగా, దురభ్యాసం ఎందుకండి, మీ పిల్లలు మీ దగ్గర, మీ మనవరాలు ఏమి నేర్చుకుంటున్నారండి అని చెప్పి నేనంటే, చౌదరి గారు ఎంతమంది గొంతు క్యాన్సర్ వచ్చి చేస్తున్నారండి, సిగరెట్లను బీడీలు చుట్టలు తాగేవాళ్ళు, ఏం కాదులేండి అని చెప్పి అనేవాడు. ఆ తర్వాత కొద్ది మాసాలకి ఒక అర్ధరాత్రి వేళ మా ఇంట్లోకి ఫోన్ వచ్చింది, వాళ్ళ ఇంట్లో ఫోన్ లేనందున, మా ఇంటికి ఫోన్ వచ్చింది, వాళ్ళ ఇంట్లో ఫోన్ లేనందున. ఎవరు చేశారంటే ఆ పెద్ద ఆయన కొడుకు హాస్పిటల్ నుంచి చేశాడు. ఎందుకంటే ఆ హాస్పిటల్లో ఆ పెద్ద ఆయన అప్పటికే గొంతు క్యాన్సర్తో అడ్మిట్ అయ్యి ఉన్నాడు. మా నాన్నగారు చనిపోయారండి, మా తమ్ముడిని లెగ్గొట్టి, మా అన్నని లెగ్గొట్టి మీరు బయలుదేరి వస్తే మా నాన్న శవాన్ని ఇంటికి తీసుకురావాలండి అన్నాడు. ఎంత బాధ కలిగిందో. చేజేతుల దురభ్యాసాల బానిసత్వంలో పడి చేజేతుల జీవితాలను నాశనం చేసుకుంటున్న దురదృష్టవంతులు ఎంతోమంది ఉన్నారు. ఇది ఎంతో బాధాకరమైన సంగతి. జారత్వం, వ్యభిచారం అనే పాపానికి పదే పాల్పడుతున్నటువంటి మనుషుడు తనకే వ్యక్తిగతంగా హాని చేసుకుంటున్నాడు. అలాగే తాగుబోతూ, తిండిపోతూ, దోచుకున్నవాడు లోభి తనకే నష్టం చేసుకుంటున్నాడు. ఆ లోభులు ఉన్నారే, దోచుకునే వాళ్ళు ఉన్నారే, ఎంతసేపు ఎదటాన్ని ముంచేసి పైకి రావాలని కోరుకునే దుర్భాగ్యులు ఉన్నారే, వాళ్ళు తోటివారికి కీడు చేస్తున్నారు. జారత్వం, వ్యభిచారం చేసేవాడు తన వ్యక్తిత్వానికే నష్టం కలుగజేసుకుంటుంటే, ఈ లోభులు, దోచుకుని వారు, మోసగాళ్ళు ఎదట వాళ్ళ కీడు చేస్తున్నారు. మరి ఇక విగ్రహారాధనకు పాల్పడేవాళ్ళు, అంటే దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని వ్యక్తులకు, బొమ్మలకు, మరి వస్తు వాహనాలకు ఇచ్చేవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏకంగా అద్వితీయ సత్యదేవుడైన నిజదేవునికి విరుద్ధమైన పాపకార్యానికి పాల్పడుతున్నారు. ఇట్టి పాపాలకు పాల్పడేవాళ్ళు సంఘాలలో, క్రైస్తవ సంఘాలలో ఉన్నట్లయితే వాళ్ళని బయటికి పంపించండి, వెలివేయండి అంటున్నాడు బైబిల్లో మహాదేవుడు భక్తుడైన పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు. సంఘములలో పరిశుద్ధత యొక్క ప్రమాణాన్ని, స్టాండర్డ్ని కాపాడదాం. దోషపూరితమైన మనుషులను సరిచేసే ఈ మహాదేవుని యొక్క దివ్య బోధల ద్వారా వాళ్ళని సరిచేయడానికి కృషి చేద్దాం. వాళ్ళు సరి కాకపోతే అట్టి వారు సంఘములో కాకుండా సంఘం వెలుపలికి పంపించి సంఘాలను శుద్ధి చేద్దాం. ఏమంటారు? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీరు పొందిన దీవెనలు, ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా అడ్రస్ మన్నాత దర్శనం, గాయత్రి నగర్, విజయవాడ 8. మా ఫోన్ నెంబర్స్ 0866-249-3611, 040-2381-6466.